ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి కొన్ని రూల్స్ ను సవరించే పనిలో పడింది బీసీసీఐ. అందుకోసం ఫ్రాంచైజీల నుంచి సూచనలు సవరణలను కోరింది. ఇక ఫ్రాంచైజీలు సైతం ఇటీవల ముగిసిన సమావేశంలో కొన్ని మార్పులను బీసీసీఐ ముందు ఉంచాయి. అలాగే ఆటగాళ్లు సైతం ప్రస్తుతం ఆడుతున్న జట్లు తమను రిటైన్ చేసుకోకపోతే ఏ టీమ్స్ లోకి వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకు సింగ్ సైతం ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి చివరి ఓవర్లలో వరుసగా సిక్సర్లు బాది జట్టును గెలిపించడంలో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. దాంతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. జాతీయ టీంలోకి వచ్చిన తర్వాత తనకు వచ్చిన ఛాన్సులను బాగానే ఉపయోగించుకున్నాడు. బ్యాట్ తో తక్కువ బంతులు ఎక్కువ పరుగులు చేస్తూ జట్టులో బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ రింకు సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ నన్ను రిటైన్ చేసుకోకపోతే విరాట్ కోహ్లీ టీం అయిన ఆర్సీబీకి ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం రింకు సింగ్ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. కాగా ప్రస్తుతం బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఈ సీజన్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, మీ సలహాలు సూచనలు ఇవ్వమని కోరింది. ఫ్రాంచైజీలు సైతం తమకు వ్యతిరేకంగా ఉన్న రూల్స్ ను కొన్నింటిని మార్చాలని, అందులో కొన్ని మార్పులు చేయాలని సూచించాయి. రిటైన్ విధానం, ఆర్టీఎం, అలాగే వేలం డబ్బులను పెంచడం లాంటి మరికొన్ని విషయాల్లో నిబంధనలు మార్చాలని తెలిపాయి. దీంతో బీసీసీఐ మేనేజ్మెంట్స్ ఫ్రాంచైజీ ఓనర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆలోచించడం ప్రారంభించింది.